హలో అండి అందరికీ. మన గార్డెన్‌లో అంగాకరకాయలు అయితే స్టార్ట్ అయ్యేవి. ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదండీ! నేనప్పుడు అడవి కాకరకాయలు అని అయితే అన్నాను. వీటికి చాలా పేర్లు ఉన్నాయండి. అయితే నేను అడవి కాకరకాయలు అన్నాననేసి చాలామంది కామెంట్ చేశారు. ఇవి అంగాకరకాయలు అనేసి. అవునండి, మేము కూడా అంగాకరకాయలనే అంటాము. అయితే కొంతమందికి అర్థం కావట్లేదు అంగాకరకాయలు అంటే. అందుకని నేను అడవి కాకరకాయలు అని చెప్పాను. వీటికి మనకి ఆంధ్ర సైడ్ అయితే అంగాకరకాయలు అనే అంటారు. ఇక్కడ తెలంగాణలో అయితే బోడ కాకరకాయలు, ఆహ్, అడవి కాకరకాయలు అని అంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ మనకి ఈ ఈ చెట్టుకే ఈ తీగకే మనకి కాయలనేవి స్టార్ట్ అయ్యేవి. అయితే స్టార్ట్ అయినప్పటికి సీజన్ అయిపోయింది. మొన్న జనవరి వరకు కూడా వచ్చాయి. అప్పటికి ఇంకా చెట్టు ఎండిపోయింది తీగంతా. ఇప్పుడు చిగురొచ్చింది చూడండి. ఇంకా చిగురు వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్న కాయలు. ఇందులో కూడా నేను సీడ్సే వేసానండి. అన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పాను. ఇవన్నీ కూడా నేను సీడ్స్ వేసే గ్రో చేశానండి. ప్రతి ఒక్క అంగాకరకాయ నేనైతే మార్కెట్ నుంచి పండిపోయినవి తీసుకొచ్చేసి అలా వేసేదాన్ని. ఒక్కొక్క కుండీలో వేసుకుంటూ వెళ్ళాను. ఏదో ఒకటైతే వస్తది కదా అనే ఒక నమ్మకంతో వేశాను. అయితే వేసినట్టు అన్ని కుండీలలో వచ్చేసాయండి. వీటి సీజన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదంతా ఎండిపోయింది చెట్టు అనేది. ఎండిపోతే నేను అవి పక్కకు పెట్టేసి అలానే పెట్టేసి నీళ్ళు అవి ఫుల్‌గా వేసేదాన్ననమాట. అలాగని ఎక్కువ నీళ్ళు కూడా వేయకూడదు. లోపల దుంప ఉంటుంది కదా, అది కుళ్ళిపోతది ఎక్కువ వేస్తే. కుళ్ళిపోకుండా కొద్దిగా మట్టి తడేంత వరకు మనం నీళ్ళు వేసుకోవాలి. ఇది ఇప్పుడు దాని సీజన్ వస్తే మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సీజన్ స్టార్ట్ అయిందంటే 2 వర్షాలు పడగానే మళ్ళీ చెట్లనేవి మొలిసిపోతాయి. చూడండి చాలా చిన్నగా ఉంది. ఎంత క్యూట్‌గా ఎంత బావుందో కదా! మనము సీడ్స్ వేసేసి అందులో నుంచి పువ్వులైనా, పళ్ళువైనా, కాయలైనా ఏవైనా వస్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తది. నేనైతే ఈ అంగాకరకాయల సీడ్స్ వేస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసి నవ్వేవారు. అంటే మొక్కలు పిచ్చి ఉండొచ్చు గానీ మరీ ఇంత పిచ్చేంటి? ఇవి అడవిలో కాస్తాయి. అసలు ఎలా వస్తాయి అనుకుంటున్నావు అనేసి అన్నారు. అయినా సరే నేను నమ్మకము పోగొట్టుకోలేదు. వస్తాయేమో అని ఎదురు చూస్తూ సీడ్స్ అయితే వేశాను. అన్నిట్లో వస్తున్నాయండి. ఫస్ట్ నాకు వచ్చినప్పుడైతే ఫీమేల్ ప్లాంట్స్ వచ్చేసాయండి. మేల్ ప్లాంట్సే వచ్చాయండి అన్నిట్లో. అంటే మేల్ ఫ్లవర్స్ మనకి తెలిసిపోతాయి కదా! అన్నీ అవే వచ్చాయి. ఇంక తీసి పడేయి అన్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా. ఇంక ఇవి వేస్టు రావు. ఉంచి వేస్టు. ఇంక నీళ్లు పోయడము, సేవ చేయడం తప్ప దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు అన్నారు. అయినా సరే నేను తీయలేదు. అలానే పక్కన పెట్టేసి కాకరకాయ తీగలు చూడండి, కాకరకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మనకి, చేదు కాకరకాయలు. ఆ తీగ దగ్గర ఒకసారి తీసుకొని వెళ్ళి పెడదామని చెప్పేసి ట్రై చేశానండి. నిజంగా ఎంత సక్సెస్ అయిందో చూడండి. అసలు నేనైతే హ్యాండ్ పాలినేషన్ కూడా చేయలేదు. వీటికి పాలినేషన్ కూడా చేస్తే వస్తాయి అంటారు. నేనైతే ఎటువంటి ప్రయోగాలు అయితే చేయలేదు. ఒక అడవి కాకరకాయ కాకరకాయ తీగ దగ్గర అయితే పెట్టాను. చూడండి అన్ని ప్రతి ఒక్క కొమ్మకి చిన్న చిన్నగా కాయలు అనేవి స్టార్ట్ అయ్యేవి. మనకి ఎక్కువగా రావాలనుకుంటే వీటి కోసం సపరేట్‌గా ప్లేస్ వదిలేయాలండి. పందిరి వేసుకోవాలి. ఒక సపరేట్ ప్లేస్ వదిలేయాలి. ఎందుకంటే ఇవి ఎందులో పాకుకుపోయినా అంటే అల్లుకుపోతాయి అన్నమాట. మనకి ఆ కాయలు వస్తే కనబడవు. అవి వేరేగా ఉన్నాయనుకోండి కొంచెం నిదానంగా వెతుక్కుంటూ కోసుకోవచ్చు. అలాగే కొంచెం పెద్ద ప్లేస్ అయితే ఎక్కువ కాయలు వచ్చే అవకాశం అనేది మనకుంటుంది. ఇది మనకి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఈ ఇయర్‌కి ఇలానే వదిలేస్తా. నెక్స్ట్ ఇంకా దీనికి ఇంకా పెద్దగా పెంచడానికైతే ప్లాన్ చేస్తానండి. ఇవే ఇలాగా ఇప్పుడు నేల మీద వేసేసామనుకోండి, ఇంకా చాలా ప్లేస్ వదిలేయాలి. ఫుల్‌గా కాయలైతే వచ్చేస్తాయి. మనకి ఒక్కసారి వచ్చాయంటే ఇంకా అవి ఎప్పటికి వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం గూడా సీజన్ అయిపోతే ఆ మొక్క ఎండిపోవడము, మళ్ళీ సీజన్ స్టార్ట్ అవ్వగానే దానికవే మళ్ళీ మొక్క ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఆ తీగ అనేది వచ్చేసి మనకి ఎన్ని కాయలు రావాలో అన్ని కాయలు వస్తదనమాట. ఇది ఎండిపోతూ ఉంటది, మళ్ళీ వస్తది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా నీళ్లు పోసుకొని అవి సపరేట్‌గా వదిలేయాలి. దాంట్లో ఇంకా వేరే ఎటువంటి మొక్కలు నాటకుండా. ఎందుకంటే ఆ గడ్డ దుంప పెరగడానికి కూడా మనం అవకాశం అనేది ఇస్తూ ఉండాలి. పందిరైతే కంపల్సరీ వేసుకోవాలండి ఈ తీగకి. చాలా బావుంది కదూ! నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది ఈ మొక్క చూస్తే, ఈ తీగ అంత బావుంటది. ఇప్పుడు అంగాకరకాయలు ఇప్పుడే దొరుకుతాయండి వర్షాకాలంలో. తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి. చిన్న చిన్న గ్లాసుల్లో అయినా వేసుకోండి. వస్తాయి. మొక్కలు రాకుండా అయితే ఏముండవు.
అవకాశం ఉన్న వాళ్ళందరూ ఇలా పెంచుకోండి. ఎక్కడో అడవిలోకి వెళ్ళి మనం తేలేము. మార్కెట్‌లో కూడా ఒక్కోసారి అందుబాటులో ఉండవు. ఇవి హెల్త్‌కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ కూడా అవుతారంట. నేను రీసెంట్‌గా యూట్యూబ్‌లోనే చూశాను. ఇది మనకి మనకి బాడీకి సరిపడా ఎనర్జీని అందిస్తుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు అని చెప్పేసి అన్నారు. నేచురల్‌గా దొరికేవే కదండీ మనకి. ఎటువంటి కెమికల్స్ అయితే వెయ్యము. కాబట్టి ఇట్లాంటివే నమ్ముకుంటే బెస్టు. చూడండి ఎంత బాగుందో ఈ తీగ వచ్చేసి. ఫుల్‌గా అల్లుకుపోతుంది. ఇందులో అయితే చిన్నగా ఇప్పుడిప్పుడే వచ్చాయి. మొన్న ఒక 2 కోసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా ఒకటేసారి వస్తే ఎన్నొస్తాయనేది చూద్దాము. ఇది బ్యాక్ సైడ్ నుంచండి ఇలా ఉంది. పందిరి వేస్తేనే వీటికి అందంగా ఉంటది. నేల మీద వదిలేస్తే అంత బాగోదు. ఫ్రీగా వదిలేయాలన్నమాట. తీగలు ఎటు కావాలంటే అటు అల్లుకుపోతాయి. అది ఎంత చక్కగా పెరిగితే మనకి అన్ని కాయలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం కింద పాట్ అయితే పెద్దగా ఉండాలి. పందిరి కూడా ఫ్రీగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడే ఇవి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. తర్వాత చూద్దామన్నా మనకి ఈ మొక్కలు ఎక్కడ దొరకవు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ గింజలు తీసుకొచ్చేసి వేయండి. అంగాకరకాయలు కొన్నప్పుడే ఒక 2, 3 పండిపోయినవి ఉంటాయి వాళ్ళ దగ్గరే. మార్కెట్‌లో మనం ఈ కూరగాయలు తెచ్చినప్పుడే వాళ్ళే ఇస్తారండి అడిగితే. అవి చక్కగా ఒలుచుకొని ఆ గింజల వరకు వేసేసుకోండి. మట్టి లూజ్‌గా ఉంటే చాలా తొందరగా వస్తాయి. తొందరగా అంటే నెల లోపలైతే వచ్చేస్తాయి. నాకైతే నెల లోపలైతే ఇవి రావడం అయితే స్టార్ట్ అయ్యేవి. ఫస్ట్ మొలకలు రావడం చూసి నేనైతే నమ్మలేకపోయాను. నేను వేసిన సీడ్స్‌కే ఈ మొక్కలు వచ్చాయనేసి. థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.